ఉన్నంతలో దానం చేయటం ఉత్తముల లక్షణం. ఈ కార్తీక మాసంలో దానాలను చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. అయితే ఏవేవి దానం చేస్తే ఏ పుణ్యఫలం దక్కుతుందో చెబుతాను. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు పోతాయి. పండ్లు దానం చేస్తే సిద్ధి తెలివి కలుగుతుంది. వెండి దానం చేస్తే శాంతి కలుగుతుంది. పసిడి అంటే బంగారం దానం చేస్తే దోషాలు తొలగిపోతాయి. పెరుగును దానం చేస్తే తాపాలు దుఃఖాలు తొలగిపోతాయి. పాలు దానం చేస్తే సుఖకరమైన నిద్ర సంతోషం కలుగుతుంది. తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది. ఉసిరికాయలను దానం చేస్తే బుద్ధిహీనత పోయి తెలివి జ్ఞాపక శక్తి కలుగుతాయి. కొబ్బరికాయలను దానం చేస్తే చేసే కార్యక్రమాలన్నీ ఆటంకం లేకుండా సాగుతాయి. దీపదానం చేస్తే కంటి చూపు మెరుగవుతుంది. గోవును దానం చేస్తే రుణ విముక్తి లభిస్తుంది. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనము కైవల్యము లభిస్తుంది. వస్త్రాలను దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అన్నదానం చేస్తే సంపదలు కలుగుతాయి. కాబట్టి ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఈ కార్తీక మాసంలో కలిగినంతలో దానాలను చెయ్యండి, పుణ్య ఫలాలను పొందండి. ఓం నమః శివాయ.